MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెజరిస్ట్ జనార్దనాచారి గారు. మరి వారితో మాట్లాడి హార్ట్ హెల్త్కి సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. జనరల్గా ఆక్యుపంచర్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే సమ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, దానికి తోడుగా నీడిల్ కూడా, అంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరనే మనం అలా చేయించుకోవాలి అని చెప్పి. మరి హార్ట్ అనేది మంచిగా పనిచేయాలన్నా, హార్ట్ హెల్త్ పదిలంగా ఉండాలి అన్నా ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, అసలు హార్ట్కి ఇబ్బంది కలిగించే ఫుడ్స్ కానీ లైఫ్ హ్యాబిట్స్ కానీ ఏంటి? ఇప్పుడు ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం హార్ట్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. సో చాలా క్రూషియల్ రోల్ ఉంది. అవును. ఈ అలోపతి లేదా మన మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుందంటే హార్ట్ అనేది ఒక పంపింగ్ మెషిన్ అని, బ్లడ్ సప్లై చేస్తుంది, సరఫరా చేస్తుంది అనే అంతవరకే కన్ఫైన్ అవుతుంది. అవును. కానీ హార్ట్కు ఇంకా మరింత ఎక్కువ రోల్ ఉందనే కాన్సెప్ట్లో మన ట్రెడిషనల్ సిస్టమ్ లేదా వైద్యం లేదా విజ్డమ్ అనేది ఉంది. మన ట్రెడిషనల్ విజ్డమ్ అంటాం దీన్ని. ఈ ప్రాచీన వైద్య విధానం ఏం చెప్తుందంటే హార్ట్ ఒక మదర్ లాగా బిహేవ్ చేస్తుంది, మదర్ రోల్ ప్లే చేస్తుంది, మదర్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్. ఇంకా చెప్పాలంటే ఇది ఎలిమెంటల్ వైజ్గా వెళ్ళినప్పుడు ఫైర్ అనే ఎలిమెంట్ అండర్లో ఈ హార్ట్ పనిచేస్తుంది. ఫైర్ ఎలిమెంట్ పంచభూతాల్లో. సో ఫైర్ని ఏం చెప్తామంటే మనం అది కింగ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అంటాం మనం. సో అక్కడ ఇంకా మరింత రోల్ ఉంది ఫైర్కి. పంచభూతాల్లో అగ్ని అనేది ఇంకా మరీ ప్రత్యేకమైంది. దానికి అండర్లో పనిచేసే హార్ట్ మదర్ లాంటి అది. ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ మీదే మిగతా అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక హార్ట్, ఒక ఇంట్లో మదర్ కనుక చాలా హెల్దీగా సంతోషంగా ఉంటే పిల్లలందరూ కూడా నవ్వుతారు. మదరే సీరియస్గా ఉంటే పిల్లలంతా బిక్కుమంటారు, తల్లి అమ్మ ఇలా ఉంది ఏంటని. ఇంక్లూడింగ్ హస్బెండ్ కూడా ఏం జరిగిందో అర్థం కాదు. సో అలా మదర్. అట్లాగే హార్ట్ ఫంక్షన్ మీదనే మిగతా అన్ని ఆర్గాన్స్ డిపెండ్ అయి ఉంటాయని మన ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వెర్షన్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే హార్ట్కి ఈ పంపింగ్ అనే ఒక సిస్టమే కాకుండా బ్లడ్ పంప్ చేయడము, బ్లడ్ సప్లై చేయడము, బ్లడ్ వెజల్స్ని హెల్తీగా పెట్టుకోవడం, ప్రతి అణువను టాప్ టు బాటమ్ అన్ని అవయవాలకి, ఆర్గాన్స్కి, తర్వాత సెల్స్కి ప్రాపర్ ఆక్సిజన్, తర్వాత బ్లడ్ అందించడమే కాకుండా ఇంకొక మేజర్ రోల్ ఏముంటుందంటే ట్రెడిషనల్ TCM ప్రకారం ఇది ఒక జాయ్ఫుల్గా మనిషిని ఉంచగలుగుతుంది. హ్యాపీగా ఉన్నారు అంటే హార్ట్ బాగుందని అర్థం. జాయ్ఫుల్గా ఉండడం అంటే ఇది ఒక ఇండెక్స్ లాంటిది. ఒక మనిషి హ్యాపీగా ఉన్నారు, ఫేస్ నవ్వుతున్నారు, అసలు ఆయన నవ్వడమే లేదు ఫేస్లో అంటే ఆయన హార్ట్ బాగాలేదని అర్థం. చూసారా? అంటే చూడగానే ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు సారోఫుల్గా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా అనే ఆ కండిషన్స్ కూడా ఈ హార్ట్ ఫంక్షన్ చెప్తుంది. ఒకటి. రెండవది బాడీ కాంప్లెక్షన్. మన చర్మం యొక్క కాంప్లెక్షన్ ఉంటుందే, ఏ షేడ్లో ఉంది, బ్లాకిష్గా ఉందా, రెడ్గా ఉందా, వైట్, కాంప్లెక్షన్ ఒక న్యాచురల్ బ్యూటీని, న్యాచురల్ హెల్దీ గ్లోని తీసుకొచ్చేది హార్ట్. అంటే ఒకవేళ ఒక పర్సన్ బాగుండి కొంతకాలంలోనే అది బ్లాకిష్గా అయిపోయి, డల్ అయిపోయి అంటారే ఏంట్రా వీడి ముఖంలో కళ తప్పింది అంటాం. అది ఇండెక్స్. దేనికి ఇండికేషన్ అంటే హార్ట్ హెల్త్కి ఇండికేషన్. సో బాడీ కాంప్లెక్షన్ ఈజ్ డిసైడెడ్ బై హార్ట్. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే హార్ట్ మన వాయిస్ని కూడా గవర్న్ చేయగలుగుతుంది. అంటే గంభీరంగా బాగున్నారా అనొచ్చు, బాగున్నారా అనొచ్చు. అంటే అలా మంచి వాయిస్, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కానీ, ఒక గంభీరమైన వాయిస్ రావడానికి కానీ హార్ట్ అనేది చాలా అంటే హార్ట్ వీక్గా ఉన్నప్పుడు వాయిస్ కూడా ఆటోమేటిక్గా లో అవుతుంది. యాక్చువల్గా లంగ్ ఫంక్షన్ కూడా ఉంది. హార్ట్ మన వాయిస్ వాళ్ళు
వాయిస్ ఎలా ఉండాలని డిసైడ్ చేయడంలో లంగ్స్ కూడా పనిచేస్తాయి. అంటే ఒకవేళ హార్ట్ కింగ్ అయితే ఆర్గాన్స్లో, లంగ్స్ అనేది మినిస్టర్ లాంటిది. సో రెండిటి పాత్ర ఉంటుంది, కానీ మేజర్ హార్ట్ కూడా ఒక గంభీరమైన స్వరం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫైర్ అనేది, హార్ట్ అనేది ఉండాలి. ఇక ఒకవేళ ఈ హార్ట్ కనుక ఇంబ్యాలెన్స్ అయిపోతే, అంటే ఎనర్జీస్ లోపల హెచ్చు తగులు, హార్ట్ ఎనర్జీ ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మొదటిది ఏంటంటే మన స్వెట్టింగ్లో తేడాలు వచ్చేస్తాయి. స్వెట్ బాగా విపరీతమైన స్వెట్ ఈజ్ ఆల్సో బీయింగ్ కంట్రోల్డ్ బై హార్ట్. ఓకే. కాంప్లెక్షన్, స్వెట్, ఇందాక హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ బీట్ అయినా కూడా హార్ట్ ఇర్రెగ్యులర్ అయిన అర్థం. అట్లాగే హార్ట్ బీట్ ఒకవేళ హార్ట్ ఎనర్జీ కనుక కొంచెం ఇబ్బందుల్లో ఉంది అన్నప్పుడు ఇంకొక మేజర్ ఇబ్బంది ఏమవుతుందంటే అతను ఈగోయిస్ట్గా మారిపోతారు. ఈగో పెరిగిపోతుంది. చూసారా, ఈగో అంటే అంత నాది, స్వార్థం, నేనే ఉండాలి. ఆ ఈగో, ప్రైడ్ అంటమే, ఆ ప్రైడ్ కూడా ఎట్లా ఉంటుందంటే కొంచెం ఓవర్గా, అది ఎక్కువైపోతుంది హార్ట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. రెండవది షార్ట్ కట్స్లో పైకి రావాలనుకుంటారు. గ్యాంబ్లింగ్, చిన్న చిన్న బ్లఫింగ్, అబద్ధాలు చెప్పడం, షార్ట్ కట్స్లో వెళ్ళి సంపాదించాలనుకోవడం. దాని తర్వాత కంప్లైనింగ్ నేచర్. ఒకసారి కొంతమంది చూసుంటారు, బ్యాంకులకు వెళ్ళినప్పుడు లేదా అక్కడిక్కడ సర్వీస్ లేనప్పుడు మేనేజర్ పిలవండి, వీళ్ళని పిలవండి, వాళ్ళని పిలవండి అని హంగామా చేస్తుంటారు. అదంతా ఫైర్ లేదా హార్ట్ ఇంబ్యాలెన్స్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ మేజర్గా హార్ట్ చాలా చాలా మనని డిసైడ్ చేయగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి ఫేస్ లోపల కళతో పాటు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయంటే హార్ట్ బాగుందని అర్థం. ఇప్పుడు సౌందర్య హీరోయిన్ ఉండేది, ఆమె ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అనుకోండి, ఖచ్చితంగా హార్ట్ బాగుందని అర్థం. అట్లాగే అంటే ఫైర్ ఎలిమెంట్ బాగున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నారు, ఎన్ని రకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేయగలుగుతారు. సో అవన్నీ ఫైర్కి సంబంధించినవి. అట్లాగే వాటర్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇంకొక ఎలిమెంట్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు టాల్గా పొడుగ్గా ఉంటారు. ఫైర్ వాళ్ళు అంత పొడుగు ఉంటారు, కొంచెం ఒక మోస్తరుగా ఉంటారు. మరి షార్ట్ కాకుండా, హైట్ కాకుండా మోస్తరుగా ఉంటారు. కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటాయి. లైక్ జపాన్ ప్రజలు అంత బంగారు ఛాయలో ఉంటారు. సో ఫైర్ ఎలిమెంట్ కిందకి వస్తారు వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటాయి. సో టాల్గా ఉన్న వాటర్ ఎలిమెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, వాటర్ ఎలిమెంట్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అందుకని రమణారెడ్డి ఒకప్పుడు ఉండే కదా, టాల్గా ఉండే కమెడియన్, మీకు తెలుసో తెలీదు, ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రావు. కానీ అంటే ఎందుకంటున్నానంటే అంటే ఫైర్ ఎలిమెంట్ యొక్క లక్షణమే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఇలా అనేక ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో హార్ట్ అనగానే ఇన్ని వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ బాడీలో జరుగుతున్నాయి, అపార్ట్ ఫ్రమ్ బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ బీట్, రిథమ్, ఇవన్నీ కాకుండా. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే హార్ట్ ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడిపోయింది. చిన్న చిన్న యూత్ డాన్స్ చేస్తూనే పడిపోతున్నారు, లేదా జిమ్లో పడిపోతున్నారు. హార్ట్ స్పీచెస్ సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఏం జరుగుతుంది హార్ట్కి, ఎందుకు ఈ ఏజ్లోనే హార్ట్ అంటే? హార్ట్ ఒకటి బేసిక్గా ఏంటంటే, ఈ హార్ట్కి మదర్ ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో లివర్. లివర్ ఈజ్ ద మదర్ ఆఫ్ హార్ట్ ఫైర్. చాలా ఎలిమెంట్స్ కి లివర్ రీజన్ అవుతుంది. కానీ లివర్ అనేది చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేసేటటువంటి ఆర్గాన్ అది. సో ఇక్కడ లివర్ ఇంబ్యాలెన్స్ అనేది మదర్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇక్కడ హార్ట్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందరు కూడా చాలా జాగ్రత్తగా లివర్ ని కనుక కొంచెం హెల్దీగా ఉంచుకోగలిగితే చాలా డిసీజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా అవసరం. లివర్ విషయానికి వస్తే ఏంటంటే బేసిక్గా మనం ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ రెండు రకాలుగా దానికి ఫ్యాటీ లివర్ తయారవుతుంది. సో లివర్, ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దగ్గర నుంచి, ఆ తర్వాత లివర్ ఫైబ్రోసిస్ అని, ఇలా రకరకాల జాండీస్ అని, లివర్లో అనేక సమస్యలు వస్తున్నాయి కదా. ఆ ఫ్యాటీ లివర్ బేసిక్గా 1, 2, 3 గ్రేడ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, మదరే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాని డాటర్ అయిన హార్ట్ ఏం చేస్తుందంటే ఇబ్బందులు పడుతుంది అని ఇది ఒక వెర్షన్. అంటే ముందు లివర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి, అది చాలా అవసరం అని కూడా చాలా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ చెప్తుంది. ఇంకా రెండవది ఏంటంటే దానికి లైఫ్ స్టైల్. మనం చాలాసార్లు అనుకున్నాము, ఏ డైట్ తింటున్నాము,
ఏం సెడెంటరీ తింటున్నాం? లైఫ్ స్టైల్, ఎలా ఉంటున్నాము? ఎలా యాక్టివిటీ ఉంది, అవును. తర్వాత మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి, డయట్, థాట్, యాక్టివిటీ, ఈ 3 మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మన సైకలాజికల్ ప్రెషర్స్ అన్నీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మన ఓకే. వర్క్, మన సైకలాజికల్గా మనం ఎలాంటి ప్రెషర్స్ గురవుతున్నాం ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, అదొకటి. రెండోది ఏంటంటే డయట్ తింటున్నాము. ఇంకా మీకు తెలుసు మన డయట్ విషయంలో చాలా తినకూడని పదార్థాలు తింటున్నాం మనం ఈ రోజుల్లో. ఫ్యాటీ ఫుడ్స్ తింటున్నాము, ఆయిలీ ఫుడ్ తింటున్నాము, ప్రాసెస్డ్ తింటున్నాము, టిండు తింటున్నాము, క్యాన్డ్, ప్రిజర్వేటివ్స్, కలర్ కలిపినవి, చాలా చాలా మన అనారోగ్యానికి దారి తీసేటటువంటివన్నీ కూడా. సో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, యాక్టివిటీ లేకపోవడం. సో ఇవన్నీ కూడా లివర్ని ఎట్ ది సేమ్ టైం మనం తీసుకున్న ఆహారాలని లివర్ మీదకి పోతాయి కదా, ఆ లివర్ని అట్లాగే దాని తద్వారా ఈ ఫైర్ని అండ్ హార్ట్ని మన ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. లివర్ మంచిగా ఉండాలి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ ఉన్నవి తినాలని Yes, చెప్పారు కదా correct. లాస్ట్ టైం. అవును. ఓకే. గ్రీన్ ఎక్కువ గ్రీన్ కలర్ సిస్టమ్ లో లివర్కి, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీవ్ చాలా అదృష్టం కూడా చాలా ఉన్నాయి కదా మనకు. చాలా చాలా డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు చాలా ఆకుకూరలు ఉన్నాయి, ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, క్యాప్సికమ్ క్యాప్సికమ్ లాంటివి. చిక్కుళ్ళు కానీ. కరెక్ట్. ఎంత అద్భుతమైన ఉన్నాయి వెజిటబుల్స్లో, అవన్నీ హాయిగా. లివర్కి ఏంటంటే బేసిక్గా ప్రాసెస్డ్ అండ్ బాగా ఆయిల్ ముంచినవి, ఆయిల్లో ఫ్రై చేసినవి, అవి ప్రోటీన్ హై, అంటే మన ఎక్కువ ఫ్యాట్ ఉన్న డయట్ అనేది లివర్కి అంత ఇష్టం ఉండదు. ఓకే. ఎందుకంటే దాన్ని ప్రాసెస్ చేయాల్సినంత కూడా లివరే కాబట్టి. ఇంకొక మేజర్ ఏంటంటే మనం నిద్రపోవడం అనేది చాలా తగ్గింది ఈ మధ్య. నిద్ర పట్టట్లేదు. ముఖ్యంగా 12 గంటలకు 1 గంటకు పడుకుంటున్నారు కదా, అవన్నీ కూడా మన లివర్ మీదనే పడుతున్నాయి. తద్వారా ఇమీడియట్గా హార్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ఇష్యూ అన్ని కూడా అని ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చెప్తుంది. సో హార్ట్కి బేసిక్గా ఇంకొక మేము చేస్తుంది ఏంటంటే, మనం తినాల్సిన పదార్థాల్లో మేజర్గా ఒకటి ఉంది, అది వగరు, చేదు. చేదు అనేది హార్ట్ కి బాగా ఇష్టం, హెల్దీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది. అందుకని మనం ఒకప్పుడు మన ఫస్ట్ డే స్టార్టింగ్ లోనే మనం ఏం చేసేవాళ్ళంటే వేప పుల్లతోని దంతధావనం చేసేవాళ్ళు పనులు. సో వేప పుల్ల మింగక్కర్ల చేదుని, నాలుక మీద చేదు పడగానే ఆటోమేటిక్గా టేస్ట్ అంతా కూడా మన హార్ట్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే ఇదే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నాలుక మీద ఏ ఆహారం పడ్డా కూడా ఆ ఫుడ్ యొక్క ఎనర్జీ నాట్ ద ఫిజికల్ ఫామ్ కాదు, ఎనర్జీ ఫామ్లో ఆర్గాన్ ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది. మన పులుపు తినగానే ఆ ఎనర్జీ లివర్కి వెళ్తుంది, తీపి తినగానే స్టమక్, అట్లాగే చేదు వగరు తినగానే హార్ట్, అట్లాగే సాల్ట్ తింటే కిడ్నీ, అట్లా పంజెంట్ అంటామే మన మసాలాడ్ స్పైసెస్, అది మన లంగ్స్. ఇట్లా ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క ఆర్గాన్కి ఇమీడియట్గా చేర్చుతుంది మన టంగ్. మింగక్కర్లే, తినక్కర్లేదు, చేదు నాలుగు మీద ఉన్నా చాలు, ఆ ఎనర్జీస్ అనేది మన శరీరంలో ఆర్గాన్కి అందుతాయి. సో ఇది మనం కొంచెం చేదు వగరు అంటే ఉసిరికాయ బెటర్, వగరు జామకాయలు ఉంటాయి, వగరులో అనారు లాంటి వాటి మధ్యలో ఉండే ఆ పొట్టు ఉంటుంది కదా, ఒక అనారు పండులో ఒక మన గింజల మధ్య ఉండే ఒక దళసరి పొట్టు ఉంటుంది కదా, అది కూడా వగరుగా ఉంటుంది. కొంచెం మరి అదే పని తినకూడదు, అప్పుడు కొంచెం తినొచ్చు, తప్పేం లేదు, అది కూడా వగరు ఉంటుంది. ఇలాంటి వగరు, ఇంకోటి వక్కలు కూడా వగరు ఉంటాయి, మనం తినే వక్కలు, తాంబూలంలో వక్కలు వగరు ఉంటాయి. వగరు టేస్ట్ అంతా కూడా, ఈ చేదు టేస్ట్ అంతా కూడా, చేదు అంటే మనకు ఏమున్నాయి, మెంతులు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, వేప కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన హార్ట్ని సంతోషపరుస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తాయి, రక్తాన్ని పలచగా చేసి పరిగెత్తేలా చేస్తాయి. రక్తం యొక్క ఒక మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బ్లడ్లో ఉన్నంత కాలం, శరీరంలో ఉన్నంత కాలం బ్లడ్ అలా ప్రవహిస్తూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. ఎందుకు ప్రవహించాలి? ఆ బ్లడ్ ఆగిందంటే క్లాటింగ్ అవుతుంది కదా, ప్రమాదం. కానీ అదే బ్లడ్ ఎక్కడ గాయమై బయటకు వచ్చిందంటే పరిగెత్తొద్దు, మళ్ళీ అక్కడ గడ్డగట్టిపోవాలి, ఇక్కడ గడ్డగట్టాలి. సో అదన్నీ మన బాడీ చూసుకుంటుంది, బ్లడ్ క్లాటింగ్ క్వాలిటీ కూడా దానికి ఉంటుంది. చూసారా, గాయమైనప్పుడు ఆటోమేటిక్ బ్లడ్ ఒక ఫామ్లో తయారై ఇక్కడ ఆగిపోతుంది. అవన్నీ కూడా మన హార్ట్, మన ఇంటర్నల్ బాడీ మెకానిజం చూసుకుంటుంది.
సో ఈ హార్ట్కి ఆక్యుపంక్చర్లో దీని యొక్క హెల్త్కి ఒక కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అవి మనం రెగ్యులర్ కనుక చేస్తూ పోతే ఈ హార్ట్ మీద ఉండే బర్డెన్ కానీ మనం చేస్తున్న పొరపాట్ల వల్ల కలిగే ఇబ్బందులు కానీ హార్ట్ చేరకుండా కాపాడుకోవచ్చు. అవి ఈరోజు మనం చూద్దాం. ఓకే. సో మనం యాక్చువల్గా అయితే నాడి చూసి ఏ ఆర్గాన్లో హార్ట్ సంబంధించి 4 ఆర్గాన్స్ ఉంటాయి బేసికల్గా ఫైర్ ఎలిమెంట్ కింద. 4 అంటే హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ఇది ఒక జంట. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఈ రెండు ఒక ఆక్యుపెంచర్లో ఒకటి ఉండదు, ఇప్పుడు 2 ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ లాగా 2 ఉంటాయి. అట్లాగే పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్ అని ఇంకొక ఆర్గాన్ కాదు యాక్చువల్గా, కానీ అది కూడా ఒక ఆర్గాన్ లాగా ఆక్యుపెంచర్ ట్రీట్ చేస్తుంది. అంటే 3 క్యావిటీస్లో పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్ అంటే 3 క్యావిటీస్ని, చెస్ట్ క్యావిటీ, అబ్డమిన్ క్యావిటీ, పెళ్లి క్యావిటీ, ఈ 3 క్యావిటీలో ఒక ఉన్న ఆర్గాన్స్ని వాటి ఉష్ణోగ్రతని హీట్ని మెయింటైన్ చేస్తుంది. అది ఒక అద్భుతమైన ఒక మెకానిజం ఇంటర్నల్గా ఉంది అని ఆక్యుపెంచర్ ప్రకారం. సో అదొకటి ట్రిపుల్ వార్మర్ అంటాం దాన్ని. ట్రిపుల్ వార్మర్, ట్రిపుల్ హీటర్, ట్రిపుల్ బర్నర్ అని రకరకాల పిలుస్తారు. సో అదొకటి. పెరికార్డియం అంటే హృదయ కవచము. ఈ 2 ఒక ఫైర్ ఎలిమెంట్ కిందకి వస్తాయి. హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇంకొక జంట, అది కూడా ఫైర్ ఎలిమెంట్. ఈ 4 ఆర్గాన్స్ ఈ ఫైర్ ఎలిమెంట్ కింద హార్ట్ హెల్త్ కిందకి వస్తాయి. సో ఇవన్నిటిని బాగుంచి మన ఆరోగ్యంగా ఉంచడం కోసం హార్ట్ అటాక్స్ లాంటివి కానీ, లేదా స్వెట్టింగ్ కానీ, లేదా ఇందాక చర్మం మీద వచ్చే ర్యాషెస్ కానీ, కళ్ళు ఎర్రగా కావడం కానీ, తర్వాత బ్లడ్ మోషన్స్ కానీ, హార్ట్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా బ్లడ్ మోషన్స్, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, నోస్ బ్లీడింగ్ కానీ, గమ్స్ బ్లీడింగ్ కానీ, కళ్ళల్లో ఎర్రగా మారడం కానీ. సో ఇవన్నీ కూడా హార్ట్ ఇంబ్యాలెన్స్ కిందకి వస్తాయి, ఫైర్ ఇంబ్యాలెన్స్కి వస్తాయి. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లా చెప్పొచ్చు. ఎక్కువ స్వెట్ రావడం కూడా అంత మంచిది కాదు. ఊరికే స్వెట్ వస్తుంది చూసారా, అదంతా హార్ట్ సమ్ ఇష్యూస్లో ఉందని అర్థం చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే మనం ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ రెగ్యులర్గా చేస్తూ పోతే ఇప్పుడు ఇవన్నీ సమస్యలు హార్ట్ అటాక్ దాకా దారి తీయకుండా కాపాడగలుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఒకసారి హార్ట్ బాగుందంటే అన్ని బాగున్నట్టే కదా. అదమ్మా. ఓకే. సో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి ఇప్పుడు మనం హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి, అలాగే యాక్టివ్గా ఉంచుకోవడానికి? ఇది మన చేతుల్లో ఉన్న 2 చేతుల్లో ఉంది. ఇది ఒక చేయి కూడా కాదు. చూసారా, ఇది చూడండి చాలా సింపుల్. ఇది అందరూ చేసుకోవచ్చు. ఇది మన ఇలాంటి ఒక జిమ్మీ అని దొరుకుతుంది, దీని ప్రోబ్ అని కూడా అంటారు. ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని పట్టుకోవడం కోసం ఇలా ప్రోబింగ్ ఇలా అన్నప్పుడు ఎక్కడైతే పించింగ్ లాగా వస్తుందో అది పాయింట్ అవుతుంది. ఒక చిన్న పించ్ లాగా, ఒక చిన్న జర్క్ లాగా, ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది. సో అది పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అలా ఆ పాయింట్ పట్టుకోవడానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ప్రోబ్ చేస్తాం. కాబట్టి ప్రోబింగ్ అంటే వెతకడం కదా, ప్రోబ్ అంటే వెతకడం కదా, పరిశోధించడం. అలా పరిశోధించి చేస్తాం కాబట్టి ప్రోబ్ అన్నారు దీన్ని. సో ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఈ రిస్ట్ లోపల వైపు. దీన్ని అరిచేతుల వైపు ఉంటుంది. అరిచేతుల వైపు ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు స్ట్రైట్గా కిందకి వచ్చాము. ఈ క్రీజ్లో, రిస్ట్ క్రీజ్లో ఆగాము. ఈ ఇలా వచ్చి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో క్రీజ్ లోపల అది పాయింట్. మిడిల్లో కరెక్ట్ పాయింట్ ఈజీ లొకేట్ చేయడం. సో దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అంటే చూపించడం కోసం ఇలా చేస్తున్నాను. బట్ మనం ఏ ప్రెషర్ పాయింట్ అయినా ఎంతసేపు ప్రెషర్ చేయాలి? ఒక 1 మినిట్ దా చేయొచ్చు. 1 మినిట్ అంటే ఒక్కసారి ప్రెస్ చేస్తే 1 సెకండ్ ఒత్తి నొక్కి వదలడం అంటే ఒక 60 సెకండ్లు. ఒక సెకండ్కు నొక్కి వదలవచ్చు. అలా 60 సార్లు చేయాలి. 60 సార్లు నొక్కాలి, వదలాలి. అంటే 60 సెకండ్లు 1 మినిట్. కుడి చేతి కూడా ఇలా సేమ్ ఇలా చేయండి. ఇది పెరికార్డియం. ఈ పాయింట్ పేరు ఏంటంటే పెరికార్డియం P7 అంటాం. P7 పెరికార్డియం 7 పాయింట్ నెంబర్ 7. ఇది పెరికార్డియం అంటే అందాక అనుకున్నాం కదా, 4 వస్తాయి అనుకున్నాం కదా హార్ట్లో. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్. సో పెరికార్డియం తీసుకున్నాం. ఇది పెరికార్డియం చాలా చాలా బెటర్ ఆప్షన్. ఇది డైరెక్ట్గా హార్ట్కి ఎందుకు చెప్పలేదంటే అది హార్ట్ కాబట్టి ఆ చేయడంలో మిస్యూజ్ చేయొచ్చు. ఎక్కువ నొక్కోవచ్చు, తక్కువ నొక్కోవచ్చు. హార్ట్కి సంబంధించింది కాబట్టి దాన్ని వదిలేసి పెరికార్డియం చెప్పాం, సెకండరీ గ్రేడ్లో చెప్పాం. ఎందుకంటే మనం చేసుకుంటున్నప్పుడు
ప్రేక్షకులు ఒక్కోసారి చిన్న చిన్న పొరపాటు చేసినా కూడా ఎలాంటి అయ్యే ఇబ్బందులు రాకూడదు. ఓకే. పెరికార్డియం ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇలా చేయండి. హార్ట్ సంబంధించి పాల్పిటేషన్, గుండె దడ, భయము, స్వెట్టింగు, బ్లడ్ బ్లడ్ మోషన్స్, వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ ఇష్యూ, హార్ట్ ఎక్కువసార్లు కొట్టుకోవడం, తక్కువసార్లు కొట్టుకోవడం, బ్రాడికార్డియా, ట్రెకికార్డియా అంటారు. ఇవన్నీ కూడా పాల్పిటేషన్లో ఇబ్బందులు, అర్థిమియా. సో ఎలాంటి హార్ట్ సంబంధించి ఇబ్బందులు ఉన్నా కూడా, బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూస్ ఏదున్నా సరే ఇది కనుక చేసినట్టయితే మనసు కామ్ అవుతుంది, కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతం అవుతుంది. ఎందుకంటే హార్టే కామ్ డౌన్ అయినప్పుడు, అక్కడ ఉన్న ఇబ్బందులు తొలగిపోయినప్పుడు మొత్తం అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్ని కూడా గాడిలోకి వచ్చేస్తాయి, లైన్లోకి వస్తాయి. సో జస్ట్ బెస్ట్ పాయింట్ ఇది P7. ఏం తినాలో కూడా డిస్కస్ చేశాము. ఆ డయట్తో పాటు ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ట్రై చేయొచ్చు. ఓకే. సో హార్ట్ హెల్త్ గురించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్, అలాగే మనం తినాల్సినవి, తినకూడనివి, అవాయిడ్ చేయాల్సినవి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ జనార్దనాచారి గారితో ఇంకా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.